కోవబన్ సోషల్ మీడియాలో ఇదే ప్రధాన వార్తగా మారింది. అది కాస్త రాజకీయ నాయకుల మెడలకి చుట్టుకుంది. అది కాస్త అనేక రకాల సాంప్రదాయాలన్నింటినీ కూడా పక్కన పెట్టి సానుభూతి పరుల్ని ఎక్కువ మందిని తయారు చేసింది. ఒక మతం మీద ఇంకొక మతం దాడికి పూనుకునేలాగా తయారు చేసింది. ఇవన్నిటికీ కారణం ఏంటయ్యా అంటే కోవా బన్ 10 రూపాయలు. 10 రూపాయలకి అసలు కోవా బన్ ఎలా వస్తుంది అన్న ఒక పెద్ద ప్రశ్న. ఇందుకే అది 10 రూపాయలకు వస్తుందో లేదో తెలియదు, కానీ దాని ద్వారా కోవా బన్ తయారు చేసిన వలీకి మాత్రం వస్తున్న మద్దతు మాత్రం లక్షల్లో ఉంది. నిజంగా గ్రేట్. అంటే ఆయన ఇన్సిడెంట్ అందరికీ తెలుసు, నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. సమ్మక్క సారలమ్మ జాతర జరిగే సందర్భంలో అతను కోవా బన్ 10 రూపాయలకి అమ్ముతున్నాడు. 10 రూపాయలకి అమ్ముతున్న దాంట్లో అసలు 10 రూపాయలకి ఎలా వస్తుంది అని అడగడం, నిలదీయడం, అతను ముస్లిం అని పేరు చెప్పడం వల్ల అవును నువ్వు మంచిదే చేస్తున్నావా, ఇది వాసన వస్తుంది అని అడిగితే వాసన ఏం రావట్లేదు, నేను కూడా తిని చూపిస్తాను అని చూపించడం జరిగిన సీన్ అది కాస్త రకరకాలుగా మారింది. ఎలా మారింది అంటే ఫుడ్ జిహాద్ జరుగుంటుంది. ఎందుకంటే అతని పేరు వలీ, ముస్లిం పేరు ఉంది కాబట్టి ఫుడ్ జిహాద్ జరుగుంటుంది. ఎందుకంటే మనం చూస్తున్నాం, లవ్ జిహాద్ చూస్తున్నాం, ఫుడ్ జిహాద్ అందరికీ తెలుసు కాబట్టి ఆ డౌటు ఆ కోణంలో ఒక ఛానల్ ఆ విషయాన్ని వెలుగులోకి తీసుకురావడం జరిగింది. రైట్, ఆ ఛానల్ ఎవరో కాదు, ప్రియా చౌదరి గారు నిర్వహించే తేజస్వి మీడియా న్యూస్ ఛానల్. ఆవిడేమి మామూలు వ్యక్తి కూడా ఏం కాదు. ఒక మహిళల పక్షాన నిలబడుతూ పోలీస్ స్టేషన్ల వరకు ఎవరికి ఏ కష్టం వచ్చినా నిలబడుతూ వెళుతున్న వ్యక్తి. అంతేకాదు ఆవిడ గతంలో ఒక సీనియర్ క్రైమ్ రిపోర్టర్గా ఇదే తెలుగు మీడియాలో పెద్ద ఛానల్స్లోనే పనిచేసిన అనుభవం ఉన్న వ్యక్తి. అలాంటి ఆవిడ ఈరోజు హిందుత్వ ఎజెండా మీద, హిందువులను కాపాడుకోవాలి అన్న ఎజెండా మీద, లేదంటే హిందువుల మీద జరుగుతున్న సైలెంట్గా జరుగుతున్న దాడి మీద ఆవిడ ప్రశ్నిస్తున్నారు, ఓపెన్గా గట్టిగానే మాట్లాడుతున్నారు. సో ఆవిడ అక్కడ లేరు. ఛానల్కి సంబంధించిన ప్రతినిధులు, రిపోర్టర్లు వెళ్ళినప్పుడు సమ్మక్క సారలమ్మ జాతర దగ్గర 10 రూపాయలకే కోవా బన్ ఇస్తున్నారు అంటే అందరూ అక్కడే ఎక్కువగా 10 రూపాయలే కాబట్టి కొనేవాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి ఎక్కువ మంది రావడం వల్ల ఒక డౌట్ వచ్చి అడిగారు, ఏంటి ఎక్కడి నుంచి తీసుకొచ్చి అమ్ముతున్నావు, ఎంతకు అమ్ముతున్నావు, ఎలా అమ్ముతున్నావు అని అడిగారు. అంటే ఈ డౌట్ రాకూడదు. అక్కడే ఉన్న పోలీసులు లేదంటే ఇలాంటి కార్యక్రమాలు ఏది జరుగుతున్నప్పుడు మైకుల్లో చెప్తూ ఉంటారు, పోలీసులు గవర్నమెంట్ చెప్తుంటుంది, ఎవరైనా అనుమానితులుగా కనబడినా, మీకు ఏదైనా అనుమానం వస్తున్నా వెంటనే ఇక్కడ మా నెంబర్ ఉంది, పోలీస్ కంట్రోల్ నెంబర్ ఉంది, లేదంటే ఇక్కడికి వచ్చి సమాచారం ఇవ్వండి అంటుంటారు. అనుమానిత వ్యక్తులు కనిపించినప్పుడు అన్నారు. సో ఆ మీడియా వాళ్ళకి ఒక అనుమానిత వ్యక్తిగానే అతను కనబడ్డాడు. ఎందుకంటే 10 రూపాయలకి ఎలా ఇస్తున్నావు అని అతన్ని 1కి 4 సార్లు ప్రశ్నించినప్పుడు అతనికి చెమటలు కారుతున్నాయి. అది భయంతో కారుతున్నాయా, చుట్టూ అందరూ చేరడం వల్ల కారుతున్నాయా, ఒక ప్రశ్న మీద ఒక ప్రశ్న వేయడం వల్ల కారుతున్నాయా, లేదు అంటే ఇది కల్తీదని తెలిసిపోయింది, పోలీసులు కూడా ఎంటర్ అయితే ఏమవుతుందో అని అతను భయపడిపోయాడా? మామూలు ఒక వ్యాపారి ఎలా ఉంటాడో అలాగే అక్కడ అతను వ్యాపారం చేసుకుంటూ ఉన్న వ్యక్తికి ఒక భయం మొదలయ్యింది. ఖచ్చితంగా అందరూ చుట్టుముట్టినప్పుడు అలాగే ఉంటుంది. అది ఎవరిని ప్రశ్నించినా అలాగే భయపడతారు. వాళ్ళు తప్పు చేసినా చేయకపోయినా కూడా భయపడతారు. అలానే అతను భయపడ్డాడు. ఆ భయమే, ఆ అమాయకత్వమే అలా నేనే తిని చూపిస్తాను బన్ను ఎలా ఉందో అని అందరి ముందే తాను చెమటలు దుడుచుకుంటూ ఆ బన్ను తిన్న విధానం ఏదైతే ఉందో ఆ ఒక్కటే సెంటిమెంట్ రగిల్చింది. అంటే ఒక పేద ముస్లిం వ్యాపారం చేసుకోవద్దా, ఒక పేద ముస్లిం 10 రూపాయలకే బన్ను అమ్మొద్దా అన్న కొన్ని ప్రశ్నలని సమాజంలోకి వదిలారన్నమాట. సమాజంలోకి వదిలిన ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. నిజంగానే పేద ముస్లింలు అందరూ వ్యాపారం చేసుకోవాలి. పండ్ల వ్యాపారం, ప్రతి వ్యాపారాల్లో ఈరోజు ముస్లింలు లేకుండా, అది రోడ్ సైడ్ వ్యాపారాలు కావచ్చు, లేదంటే ఇంటీరియర్ వర్క్స్, లైటింగ్ వర్క్స్, పెద్ద పెద్ద ఏదైనా సరే చిన్న దగ్గర నుంచి పెద్ద వరకు, గుండు సూద్ దగ్గర నుంచి పెద్ద వ్యాపారాలు వరకు అన్నింట్లో కూడా ముస్లింలు ఉన్నారు. అందులో పేద ముస్లిం, పేద హిందూ ఇలా డివిజన్ చేయలేవు. పేద వ్యాపారి పెద్ద వ్యాపారిగా డివిజన్ చేయొచ్చు. ఒకటి అది. రెండవది, అతన్ని ఆధార్ కార్డు అడిగారు. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇవాళ రేపు ఒక ఆధార్ కార్డు చేతిలో పెట్టుకుంటారు, కనీసం జిరాక్స్ పెట్టుకుంటారు. అతని చేతికి ఒక స్మార్ట్ వాచ్ ఉంది, అలాగే అతని చేతిలో ఒక పెద్ద ఫోన్ ఉంది, మరి కనీసం ఫోటో అన్నా పెట్టుకుంటారు అందులో. అతని దగ్గర ఆధార్ కార్డు కూడా లేదు. దీంతో మీడియాకి ఇంకొంచెం అనుమానం వచ్చి 1 మీద ప్రశ్న 2 ప్రశ్నలు అడగడం జరిగింది. ఇదొక్కటే తప్పయింది. ఒక ఛానల్, ఒక రిపోర్టర్లు ఇలా అడగడం తప్పయింది. ఇలా కాకుండా సందిట్లో సడేమియా లాగా
ఇదే రిపోర్టర్లో లేదంటే అక్కడున్న ఇంకెవరైనా పోలీసులో ఎవరైనా సరే నువ్వేమన్నా చేసుకో, నాకు 10 రూపాయలు ఇవ్వు అని డబ్బులు తీసుకుంటే సరిపోయి ఉండేదా? ఒక విషయాన్ని వెలుగులోకి తీసుకురావడమే ఈరోజు తప్పు అని ప్రశ్నించేలాగా ఎందుకు ఇంత దారుణంగా తయారయ్యారు? దీన్ని ఇంకో కోణంలో చూద్దాం. ఇంకో కోణంలో అసలు పూర్తిగా దీనికి భిన్నమైన కోణం ఒకటి చూద్దాం. ఇది వలి కాదు, లేదంటే ఇంకెవరో కాదు, అక్కడ ఇంకొక అలియో ఇంకెవరో ఉన్నారు. అతను ఇదే వ్యాపారం చేస్తూ ఉన్నాడు. అక్కడ నుంచి ఫుడ్ తిని వెళ్ళిన వాళ్ళకి సంథింగ్ ఏదైనా ప్రాబ్లం అయింది. అక్కడ నుంచి తిన్న వాళ్ళందరికీ ప్రాబ్లం అయింది అన్న వార్త బయటకు వచ్చిన తర్వాత ఎక్కడ తిన్నారు, ఏం తిన్నారు అన్న ఇంట్రాగేషన్ చేయడానికి 1 నెల రోజులు పడుతుంది పోలీసులకి. పట్టిన తర్వాత వీళ్ళంతా ఒక బ్రెడ్ తిన్నారు. ఆ బ్రెడ్లో అదేమంటారు, అది కోవా బన్నా లేకపోతే వాళ్ళు ఇంకేదన్నా తిన్నారా, పోనీ ఏదో ఒక ఆహారం తిన్నారు. వలి కాదు, అలీ కాదు, అది కోవా బన్ను కాదు, ఇంకేదో ఆహారం తిన్నారు. ఆ ఆహారంలో రైసిన్ వచ్చి కలిసింది. మొన్న ఎన్ఐఏ గుర్తించిన రైసిన్ కలిసింది అన్న వార్త ఇంకో కోణంలో ఆలోచించి చూడండి. ఒకవేళ రైసిన్ కలిసిందంటే ఇదే జర్నలిస్టులు అందరూ ఏం మాట్లాడతారో చెప్పనా నేను ఇప్పుడు మళ్ళీ. సమ్మక్క సారలమ్మ జాతర దాకా రైసిన్ ఎలా వచ్చింది? మోడీ ఉన్నా భద్రత సున్నా అంటే భారతదేశంలో మరి ఏం చేస్తున్నారు? ఇక్కడ దాకా వస్తుంటే పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది, ఎన్ఐఏ ఏం చేస్తుంది, ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? ఇలాంటి ప్రశ్నలన్నీ ఈ సో కాల్డ్ ఎర్ర జర్నలిస్టులే అడుగుతారు. సో కాల్డ్ ఎర్ర జర్నలిస్టులు అందరూ ఈ ప్రశ్నలు అడుగుతారు. ఒకవేళ ఈ స్టోరీ ఇంకో రకంగా మారుంటే గనక జరిగేది ఇది. ఎందుకంటే చెప్పాల్సి వస్తుంది, ఇతను అమాయకంగా కనబడుతున్నాడు. నిజంగా అతను అమాయకుడే, అతనికి ఏమీ తెలియదు అనుకున్నప్పుడు నిజంగా అమాయకుల మీద మన ప్రతాపం సరైంది కాదు. అది జర్నలిస్టులు కావచ్చు, పబ్లిక్ కావచ్చు, ఎవరైనా అతన్ని అంత భయపెట్టి ఉండాల్సింది కాదు. సౌమ్యంగా మంచిగా అడుగుండొచ్చు. కానీ కోణం ఇంకొకటి అయినప్పుడు అది ఎందుకు నిలదీయలేదు? అక్కడున్న జర్నలిస్టులు ఏం చేశారు, పోలీసులు ఏం చేశారు, పబ్లిక్ ఏం చేశారు, చదువుకున్న వాళ్ళు ఏం చేశారు, 10 రూపాయలకు వచ్చేస్తుంది కదా అని ఎందుకు తిన్నారు అనే ప్రశ్నలు మనలాంటి జర్నలిస్టులమే మళ్ళీ అడుగుతూ ఉంటాం. కాదు, అతను అమాయకుడు, మంచివాడు.